హలో ఎవ్రీవాన్, వెల్కమ్ టు సన్‌షైన్ టారో. నేను మీ ప్రియ. సో, ఇవాల్టి మన రీడింగ్ టాపిక్ వచ్చేసి మీ వ్యక్తి మనసులో, మైండ్‌లో ఏముంది మీకోసం అనేది ఈరోజు ఈ వీడియో టాపిక్ అండి. సో, మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్‌ని చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనున్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేయడం వల్ల నేను నెక్స్ట్ టైం ఏ వీడియో అప్లోడ్ చేసినా సరే మీకు టైమ్ టు టైమ్ నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. సో దట్ ఏ రీడింగ్ కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఇది వచ్చేసి జనరల్ అండ్ కలెక్టివ్ రీడింగ్ అండి. కలెక్టివ్ పీపుల్ కోసం చేసే రీడింగ్ కాబట్టి దీంట్లో అందరికీ సంబంధించిన మెసేజెస్ వస్తాయి. సో మీకు ఏ మెసేజ్ కనెక్ట్ అవుతుందో ఆ మెసేజ్ మాత్రమే తీసుకోండి. ఫోర్స్‌ఫుల్‌గా అయితే మిమ్మల్ని మీరు రీడింగ్‌లోకి ఫిట్ ఇన్ చేసుకోవడానికి అయితే ట్రై చేయకండి. ఎంత పర్సెంటేజ్ మీకు రెజొనేట్ అవుతుంది ఇందులో ఈ రీడింగ్‌లో చూసుకొని తీసుకోవచ్చు. అండ్ ఇది వచ్చేసి మేల్ కానీ, ఫీమేల్ కానీ బోత్ ఈ రీడింగ్ చూడొచ్చు. మీ ఫ్రెండ్ కోసం చూస్తారా? లేకపోతే మీ లవ్ కోసం చూస్తారా? మీరు ఇష్టపడే పర్సన్ కోసం చూస్తారా? లేకపోతే మీ వైఫ్ అండ్ హస్బెండ్ కోసం చూస్తారా? ఎవరి కోసమైనా సరే ఈ రీడింగ్ చూడొచ్చు. మీ మైండ్‌లో అట్‌లీస్ట్ ఒక పర్సన్ నేమ్ తలుచుకోండి. వాళ్ళ నేమ్ మీరు 3 టైమ్స్ తలుచుకోండి. సో దట్ వాళ్ళ ఎనర్జీస్ కనెక్ట్ అవుతుంది నాకు. ఓకే. అండ్ ఇదొచ్చేసి అన్ని రాశుల వాళ్ళు చూడొచ్చండి. అండ్ అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా ఈ రీడింగ్ చూడొచ్చు. అండ్ యూనివర్స్‌కి, ఏంజెల్స్‌కి గ్రాటిట్యూడ్ చెప్పడం అయితే అస్సలు మర్చిపోకండి. ఓకే. అండ్ మీకు మీ సిట్యుయేషన్‌కి తగ్గట్టు ఆర్ మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు మీ నేమ్ పైన అండ్ మీ పర్సన్ నేమ్ పైన మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉంటే స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కి అయితే మెసేజ్ చేయండి. సో, పర్సనల్ రీడింగ్స్ అనేది కంప్లీట్‌లీ చార్జబుల్ అండి. ఫ్రీ కాదు. అమౌంట్ పే చేసి రీడింగ్స్ తీసుకునే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మాత్రమే పర్సనల్ రీడింగ్‌కి అయితే కాంటాక్ట్ చేయండి. లైక్ మీ పర్సన్ మిమ్మల్ని లవ్ చేస్తున్నారా లేదా? బ్లాక్ చేశారు, ఎప్పుడు అన్‌బ్లాక్ చేస్తారు? సో, మీ జాబ్ గురించి కావచ్చు, కెరియర్ గురించి కావచ్చు, మనీ వైస్ కావచ్చు, మీ ఫ్రెండ్ గురించి కావచ్చు. మీ ఫ్రెండ్ ఎందుకు ఇప్పుడు మీతో మాట్లాడట్లేదు? ఏమైంది? అసలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? సో, ఇట్లా మీకు మీ సిట్యుయేషన్ ఎనాలిసిస్ కావాలి. మీకు ఓన్‌గా పర్సనల్ రీడింగ్ కావాలి. మీ గురించి, మీ ఫ్రెండ్ గురించి రీడింగ్ కావాలి. మీ గురించి, మీ పార్ట్నర్ గురించి రీడింగ్ కావాలి అంటే కనుక మీ మ్యారేజ్ ఇష్యూస్ కానీ, సో, ఈ దేని రిలేటెడ్ రీడింగ్ కావాలన్నా పర్సనల్‌గా ఎప్పుడు మీకు మ్యారేజ్ అవుతుంది? మీ ఫ్యూచర్ ఏంటి? ఈ పర్సన్‌తో నేను మ్యారేజ్ చేసుకుంటే నా ఫ్యూచర్ బావుంటుందా? లేదా? సో, మా ఇద్దరికి మ్యాచ్ అవుతుందా? కంపాటబిలిటీ ఉంటుందా? అండర్‌స్టాండింగ్ ఉంటుందా? సో, ఫర్దర్‌గా ఏంటి? ఇలా మీరు దేనికి సంబంధించిన పర్సనల్ రీడింగ్ తీసుకోవాలన్నా సరే, స్క్రీన్ మీద కనిపించే నా వాట్సాప్ నెంబర్‌కైతే మెసేజ్ చేయండి. ఎవరు డైరెక్ట్‌గా కాల్స్ చేయకండి ప్లీజ్. సో, పర్సన్ నేమ్ తలుచుకోండి. రీడింగ్‌తో కనెక్ట్ అవ్వడానికి లైక్ చేయండి అండ్ హైప్ కూడా చేయండి. టారో రీడింగ్ అనేది ఎనర్జీ వర్క్ కాబట్టి ఎనర్జీ ఎక్స్చేంజ్ అనేది తప్పకుండా ఉండాలి. నేను ఇంత చెప్తున్నా కూడా లైక్స్ అయితే లేదు, తగ్గిపోతున్నాయి ఛానల్‌కి. ఐ డోంట్ నో వై. వ్యూస్ అయితే ఉన్నాయి కానీ లైక్స్ అయితే తగ్గిపోతున్నాయి. పర్సన్ నేమ్ తలుచుకోండి. యూనివర్స్, ఏంజెల్స్, గ్రాటిట్యూడ్ ఎట్ ప్రెజెంట్ మా వ్యూవర్స్ పర్సన్స్ మనసులో అండ్ మైండ్లో ఏముంది వాళ్ళ కోసం క్లారిటీ ఇవ్వండి యూనివర్స్. ఓం నమ శివాయ. ఎగ్జాక్ట్గా రీడింగ్ రావాలి. చేజర్, కన్ఫ్యూజన్, unappreciated, guilty, reveal, hope, third party, reunion, inseparable, commitment.
సో మిస్డ్ ఆపర్చునిటీస్ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ వచ్చేసి. సో మిమ్మల్ని మిస్ చేసుకున్నాను, మీరు అవకాశం ఇచ్చినప్పుడు లేకపోతే మీరు కాల్ చేసినప్పుడు ఈ పర్సన్ ప్రాపర్గా రెస్పాండ్ అవ్వలేదు, మిస్ చేసుకున్నాను, లేకపోతే మీరు ఈ పర్సన్కి అప్రోచ్ అయ్యి సారీ చెప్పినప్పుడు కానీ, లేకపోతే మీరు ఈ పర్సన్కి ప్రపోజ్ చేసినప్పుడు కానీ, మీ ప్రేమని ఇక్కడ ఈ పర్సన్ మిస్ చేసుకున్నాను అనే ఫీలింగ్లో అయితే ఈ పర్సన్ ఉన్నారు. అవకాశాన్ని మిస్ అయిపోయాను అనే ఫీలింగ్లో అయితే ఈ పర్సన్ ఉన్నారు. మీరు ఛాన్స్ ఇచ్చారు, యుటిలైజ్ చేసుకో, ఉపయోగించుకో అని మీరు ఎన్నోసార్లు బ్రతిమలాడారు, బెగ్ చేసుకున్నారు. బట్ ఈ పర్సన్ ఏంటంటే అవకాశాలను ప్రతిసారి చేజార్చుకోవడం తప్ప అందిపుచ్చుకోవడం తెలీదు. సో క్లారిఫై చేస్తూ మాట్లాడదాము. ఐ డోంట్ చేజ్, క్లారిఫై చేయండి యూనివర్స్. ఐ డోంట్ చేజ్ ఎనీ మోర్. సో స్పైయింగ్ ఎనర్జీ కనిపిస్తుంది. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ఇక్కడ ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు. ఈ పర్సన్ అంతటా ఈ పర్సనే నేను నిన్ను ఫాలో చెయ్యను, నాకు నువ్వు వద్దు, నేను నీ వెనకాలేమి పడను అని చెప్పిన ఈ పర్సనే ఇప్పుడు మీకోసం ఈ పర్సన్ వెతుకుతున్నారు. అది త్రూ సోషల్ మీడియా అయినా సరే, ఆన్లైన్ అయినా సరే, ఆఫ్లైన్ అయినా సరే, లేకపోతే త్రూ మ్యూచువల్ ఫ్రెండ్స్ ద్వారా అయినా సరే ఈ పర్సన్ మీ గురించి అప్డేట్స్ తెలుసుకుంటున్నారు. పేజ్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారు ఎట్ ప్రెజెంట్ సిచ్యువేషన్లో. మేబీ ఈ పర్సన్ మీకన్నా ఏజ్లో చిన్నవాళ్ళు అయి ఉండొచ్చు, లేకపోతే పెద్దవాళ్ళు అయి ఉండొచ్చు, ఎవరైనా అయి ఉండొచ్చు. కానీ ఈ పర్సన్ అయితే మీ మీద ఒక ఐ అయితే ఉంది, మీ మీద ఒక కన్ను అయితే ఉంది ఈ పర్సన్కి. సో ఎందుకు అంటే ఈ పర్సన్కి మీ గురించి తెలుసుకోవాలి. సో మీ లైఫ్లో ఏం జరుగుతోంది, తను లేకుండా మీరు హ్యాపీగా ఉన్నారా లేదా, తను హ్యాపీగా ఉండలేకపోతున్నారు, తను హ్యాపీగా ఉంటే మిమ్మల్ని స్పై చేయాల్సిన అవసరమే లేదు. మీ గురించి తెలుసుకోవాలి, మీ అప్డేట్స్ కోసం తెలుసుకోవాలి, లేకపోతే మీరేమైనా స్టేటస్లు పెడుతున్నారా, మీరేమన్నా ఎక్కడికి వెళ్తున్నారు, మీరేం చేస్తున్నారు, మీ అప్డేట్స్ అన్నీ ఈ పర్సన్కి కావాలి. కానీ ఒకవేళ ఈ పర్సన్ మీకేమన్నా లైక్స్ చేయడం కానీ, లేకపోతే మీకు ఏదైనా రిక్వెస్ట్లు చేయడం కానీ, లేకపోతే హాయ్ అనో, లేకపోతే గుడ్ మార్నింగ్ అనో, గుడ్ నైట్ అనో, సో ఇట్లా ఏదన్నా లైట్ యాక్షన్స్ ఏదైనా తీసుకుంటున్నారు మీ పర్సన్ మీ విషయంలో, మిమ్మల్ని స్పై చేస్తున్నారు, లైట్ యాక్షన్స్ తీసుకుంటున్నారు. కానీ సీరియస్ యాక్షన్ కానీ, సీరియస్ డెసిషన్స్ కానీ ఇక్కడ ఈ పర్సన్ మీ విషయంలో తీసుకోవట్లేదు ప్రెజెంట్ సిచ్యువేషన్లో. మేబీ మీరు మీ పర్సన్ త్రూ ఆన్లైన్ అయినా మీ ఇద్దరు ఒకరికొకరు పరిచయం అయి ఉండొచ్చు. త్రూ ఫేస్బుక్ కానీ, ఇన్స్టా కానీ, లేకపోతే ఏదో సోషల్ మీడియా సైట్లో, లేకపోతే సోషల్ మీడియా ప్లాట్ఫామ్లో ఈ పర్సన్ మీకు మీట్ అయ్యి ఉండొచ్చు. సో డెత్ ఎనర్జీ, రీబర్త్. సో అప్పటి నుంచి మీ రిలేషన్షిప్ స్టార్ట్ చేసింది, ఎండ్ అయిపోయింది. సో సంథింగ్ ఏదో ఎండ్ అయిపోయింది ఈ పర్సన్ లైఫ్లో కానీ, మీ లైఫ్లో కానీ. సంథింగ్ ఏదో మేజర్ ఎండింగ్స్ జరిగిన తర్వాత ఈ పర్సన్ మీ లైఫ్లోకి ఎంటర్ అవ్వడం అయితే జరిగింది. ఈ పర్సన్ మిమ్మల్ని స్పై చేస్తున్నారు, మీకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా తెలుసుకోవాలి అనేది ఈ పర్సన్ మనసులో ఉంది. సో కన్ఫ్యూషన్ క్లారిఫై చేయండి యూనివర్స్. సో మూన్ ఎనర్జీస్. ఇక్కడ ఈ పర్సన్ మీ విషయంలో చాలా ఎమోషనల్ అవుతున్నారు. సో ఎక్కడికి వచ్చి పడ్డాను అనే ఫీలింగ్ అయితే ఉంది. ఐ ఫీల్ అన్క్లియర్ అబౌట్ వేర్ వి స్టాండ్. సో ఈ పర్సన్ మనం ఎక్కడున్నాము, ఎక్కడ వాళ్ళము, ఎక్కడికి వచ్చి ఉన్నాము, నాకు తెలిసి ఈ పర్సన్ కొన్ని తప్పులేవో చేశారు మీ విషయంలో, ఆర్ ఎల్స్ మీతో ఈ పర్సన్ సెపరేషన్లో ఉన్నారు ప్రెజెంట్. మీ ఇద్దరు ప్రెజెంట్ సెపరేషన్లో ఉండొచ్చు, లేకపోతే థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఇక్కడ ఉంది అని కనిపిస్తుంది. ఐ ఫీల్ అన్క్లియర్ అబౌట్ వేర్ వి స్టాండ్. సో మనం ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చి పడ్డాము అర్థం కావట్లేదు మీ పర్సన్కి. ఎలా ఉండేవాళ్ళము, పాస్ట్లో గతంలో ఎట్లా ఉండేవాళ్ళము, మనం ఎంత ప్రేమగా ఉండేవాళ్ళము, ఒకరితో ఒకరు ఎంత బాగుండేవాళ్ళము, మన ఇద్దరి మధ్య మ్యూచువల్ అండర్స్టాండింగ్ కానీ, లవ్ కానీ ఎంత బాగుండేది.
ఇప్పుడు ఏమైపోయింది సడెన్‌గా నీకేమైంది? నాకేమైంది? అసలు ఈ రిలేషన్‌షిప్ ఎక్కడికెళ్తుందో కూడా నాకు అర్థం కావట్లేదు. అది మీ పర్సన్ మైండ్‌లో ఉంది. కన్‌ఫ్యూజన్, ఫుల్ ఆఫ్ కన్‌ఫ్యూజన్. ఎమోషనల్ అవుతున్నారు. మీకోసం డే అండ్ నైట్ ఇక్కడ ఈ పర్సన్ ఏడుస్తున్నారు. కింగ్ ఆఫ్ పెంటికల్స్ నాకు తెలిసి ఈ పర్సన్‌కి ఏమన్నా ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ కానీ, లేకపోతే బిజినెస్ రెస్పాన్సిబిలిటీస్ కానీ, ఏవో రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఆ రెస్పాన్సిబిలిటీస్ వల్ల ఏంటంటే మేబీ ఈ పర్సన్ మీకు ఏమన్నా థర్డ్ పార్టీ అయ్యుండొచ్చు. లేకపోతే సంథింగ్ ఇక్కడ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ ఆర్ సెపరేషన్ కనిపిస్తుంది. కన్‌ఫ్యూజన్‌లో ఉన్నారు. ఎక్కడికొచ్చి పడ్డాము అనేదానికి. మీ ఇద్దరి మధ్య ప్రెజెంట్ మాటలు లేవు. సెపరేషన్ గానీ, లేకపోతే ఆన్ అండ్ ఆఫ్ సిట్యుయేషన్ గానీ, లేకపోతే నో కాంటాక్ట్ సిట్యుయేషన్ గానీ కంప్లీట్‌గా ఇక్కడ కనిపిస్తుంది. కానీ ఇక్కడ మీ పర్సన్ మీకోసం సఫర్ అవుతున్నారు అని కూడా కనిపిస్తుంది. కెరియర్ చూసుకుంటున్నారు, జాబ్ చూసుకుంటున్నారు, లోన్లీగా ఉంటున్నారు. ప్రాక్టికల్‌గా ఈ పర్సన్ ముందుకు వెళ్ళాలి అనుకుంటున్నారు. ఎమోషనల్ అవుతున్నారు, కానీ ప్రాక్టికల్‌గా ముందుకు వెళ్ళాలనుకుంటున్నారు. అన్‌అప్రిషియేటెడ్. క్లారిఫై చేయండి యూనివర్స్. క్వీన్ ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ప్రెజెంట్ స్ట్రైట్ ఫార్వర్డ్‌గా తను ఏం చేయాలనుకుంటున్నారు, తను మీకోసం ఏం చేయగలరు, తప్పు నాదే అని పర్సన్ తన తప్పును ఒప్పుకోవాలనుకుంటున్నారు. మేబీ ఇక్కడ కొంతమందికైతే ఇది ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్ కానీ, లేకపోతే డైవోర్సీ సిట్యుయేషన్ కానీ, సింగిల్ మదర్ ఆర్ సింగిల్ ఫాదర్ సింగిల్స్ సిట్యుయేషన్ కనిపిస్తుంది. లైక్ ఆఫ్టర్ మ్యారేజ్ సింగిల్స్ ఉంటారు కదా, అలాంటి సిట్యుయేషన్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ పర్సన్ ఏంటంటే మీరు తనకి దొరకడం ఇది తన అదృష్టం అన్నట్టు ఫీల్ అవుతున్నారు. మీతో ఒక క్లారిటీ అయితే తను ఇప్పటిదాకా ఏ విషయాలైతే మీకు దాచిపెట్టారో, ఏ విషయాల్లో మిమ్మల్ని అప్రిషియేట్ చేయలేదో ఆ విషయాలు మీకు చెప్పి మిమ్మల్ని అప్రిషియేట్ చేసి మీకు ఒక క్లారిటీ ఇవ్వాలని అయితే అనుకుంటున్నారు. ఏదైనా సరే ఈ పర్సన్ కొంచెం స్ట్రైట్ ఫార్వర్డ్‌గా చెప్పాలి అని అయితే తన మనసులో ఉంది. నైట్ ఆఫ్ వాండ్స్. ఈ పర్సన్ మేబీ తన మనసులో మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని కలవాలి, మిమ్మల్ని చూడాలి, మిమ్మల్ని అప్రిషియేట్ చేయాలి. తనలాంటి వాడని భరించడం చాలా కష్టం. తనలాంటి వాడని భరిస్తున్నారు కాబట్టి మిమ్మల్ని అప్రిషియేట్ చేయాల్సిందే, మిమ్మల్ని పొగడాల్సిందే అనుకుంటున్నారు. యాక్షన్ తీసుకోవాలనుకుంటున్నారు. మీకు క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. గిల్టీ. ఐ ఫీల్ పెయిన్ ఫ్రమ్ ద డ్యామేజ్ ఐ హ్యావ్ కాజ్డ్. తను మీకు ఏదైతే డ్యామేజ్ చేశారో, ఏదైతే బాధ కలిగించారో, ఏదైతే మీకు పెయిన్ క్రియేట్ చేశారో దానికి ఈ పర్సన్ ఏంటంటే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. 7 ఆఫ్ వాండ్స్. ఇక్కడ ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఎవరైనా బ్లాక్ సిచ్యువేషన్లో ఉంటే కనుక ఈ పర్సన్ అన్బ్లాక్ చేసి తన తప్పును ఒప్పుకోవాలనుకుంటున్నారు. మీతో ఈ రిలేషన్షిప్లో కంటిన్యూ చేయాలి అనుకుంటున్నారు. నేను నిన్ను బ్లాక్ చేసి, నేను నిన్ను దూరం పెట్టి, నా ప్రేమ నీకు చెప్పకుండా దాచిపెట్టి, నిన్ను బాధ పెట్టి, నిన్ను హర్ట్ చేసి, ఎందుకు ఇలా చేశాను, ఇప్పుడు నేనేమి హ్యాపీగా ఉన్నాను అనే గిల్టీలో ఉన్నారు. తనని దూరం పెట్టి తనకు దూరంగా ఉంటూ నేనేమైనా హ్యాపీగా ఉంటున్నానా అంటే నేను కూడా హ్యాపీగా లేదు. ఇద్దరం ఇక్కడ సఫర్ అవుతున్నాం. చూడండి చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. ఇక్కడ కూడా గిల్టీ ఎనర్జీ కనిపిస్తుంది. 9 ఆఫ్ స్వర్డ్స్. ఈ పర్సన్ ఏంటంటే నైట్ నిద్ర కూడా పట్టట్లేదు ఈ పర్సన్‌కి గిల్టీ వల్ల. నేనే ఎక్కువ ఊహించుకుంటున్నానేమో, నేనే ఎక్కువ బాధపడుతున్నానేమో, నేనే ఇక్కడ సఫర్ అవుతున్నానేమో అని చెప్పేసి ఈ పర్సన్‌కి చాలా స్ట్రెస్‌గా ఉంది. స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్, ప్రాపర్ స్లీప్ లేదు, ప్రాపర్ ఫుడ్ లేదు, హెల్త్ పరంగా కూడా చాలా ఇబ్బందుల్లో ఉన్నారు ఈ పర్సన్. ఒకటి కాదు ఈ పర్సన్ ఇన్ని స్వర్డ్స్ ఉన్నాయి చూడండి, ఇన్ని ఆలోచనలు ఉన్నాయి.
ఇది పాజిటివ్ థాట్స్ ఉంటాయి, ఇటు నెగెటివ్ థాట్స్ ఉంటాయి. ఇన్ని స్వర్డ్స్ ఉండేసరికి ఈ పర్సన్ చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నారు. నేను ఆ టైంలో అలా రియాక్ట్ అవ్వకుండా ఉంటే బాగుండేది, లేదా ఇంకొక పర్సన్‌ని మా ఇద్దరి మధ్య ఎంటర్ అవ్వనీయకుండా ఉంటే బాగుండేది, లేకపోతే అలాంటి స్టెప్ నేను తీసుకోకుండా ఉంటే బాగుండేది, అలాంటి సిచ్యువేషన్ నేను చేయకుండా ఉంటే బాగుండేది. సో, ఇట్లా చాలా వరకు గిల్టీ ఫీలింగ్ ఉంది. లేదంటే మీ ముందే ఇంకొకళ్ళతో క్లోజ్‌గా ఉన్నారా? సో, అది మీరు చూడలేక ఈ పర్సన్‌ని దూరం పెట్టారా? సో, సంథింగ్ ఏదో తను చేసిన తప్పుకైతే తను పశ్చాత్తాపం పడుతున్నారు. సో, రివీల్ క్లారిఫై చేయండి యూనివర్స్. ఏం రివీల్ చేయాలనుకుంటున్నారు? సో, నైట్ ఆఫ్ స్వర్డ్స్. వీళ్ళు మీ గురించి చాలా ఎక్కువ ఆలోచిస్తున్నారని కానీ, లేకపోతే మిమ్మల్ని వచ్చి కలవాలని ఉంది కానీ, సో, మీ విషయంలో ఇక్కడ స్వర్డ్ అంటే ఎయిర్ ఎలిమెంట్. అంటే ఇది ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ అనమాట స్వర్డ్ అంటే. పెంటికల్స్ అంటే కొంచెం స్లో మూవింగ్ ఎనర్జీ ఉంటుంది. పెంటికల్స్ కానీ, కప్స్ కానీ, వాండ్స్, ఈ కప్స్, వాండ్స్ ఓకే. పెంటికల్స్ వచ్చేసి ఇంకా చాలా స్లో మూవింగ్ ఎనర్జీ ఉంటుంది. స్వర్డ్స్ వచ్చేసి కొంచెం ఫాస్ట్ మూవింగ్ ఎనర్జీ ఉంటుంది. సో, త్వరగా వచ్చి మీకు రివీల్ చేయాలని అనుకుంటున్నారు. మీకు ఒక క్లారిటీ ఇవ్వాలనుకుంటున్నారు. మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. సో, ఎంపరర్ మేబీ ఇక్కడ మీ రిలేషన్‌కి అగైనెస్ట్‌గా ఎవరైనా ఉండుండొచ్చు. మేబీ అది వాళ్ళ ఫాదర్ కానీ, లేకపోతే ఎవరైనా మేల్ ఫిగర్ ఇక్కడ డామినేట్ చేస్తున్నారు. మీ పర్సన్‌ని స్టాప్ చేస్తున్నారు మీ దగ్గరికి రాకుండా. సో, సంథింగ్ ఏదో ఈ పర్సన్ మీకు రివీల్ చెయ్యాలి, మీ దగ్గరికి రావాలి, మీకు ఒక క్లారిటీ ఇవ్వాలి అనుకుంటున్నారు. మీ దగ్గరికి రావాలనుకుంటున్నారు, మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. నువ్వు లేకుండా నేనేమి హ్యాపీగా లేను. కానీ అందరి ముందు అలా హ్యాపీగా ఉన్నట్టుగా ఐయామ్ హ్యాపీ, ఐయామ్ గుడ్, ఐయామ్ సంథింగ్ అన్నట్టుగా అందరి ముందు చూపించుకుంటున్నాను. అది ఈ పర్సన్ మీకు చెప్పాలనుకుంటున్నారు. నువ్వు లేకుండా నేను హ్యాపీగా ఏమి లేను, నేను సంతోషంగా ఏమి లేను, నాకు నువ్వు కావాలని ఉంది, నీ గురించి నేను చాలా ఆలోచిస్తున్నాను, నువ్వు లేకుండా నేను ఉండలేనని ఈ పర్సన్ మీకు వచ్చి చెప్పాలనుకుంటున్నారు. సో, హోప్ I haven't given up on us yet. Wait. సో, ఈ పర్సన్ ఇంకా హోప్‌గా ఉన్నారు, హోప్‌ఫుల్లీ ఉన్నారు. నేనేమి ఇక్కడితో నేను వదిలేసాను, ఇక్కడితో నేను డ్రాప్ అయిపోయాను అనైతే నువ్వు అనుకోకు. ఐ హ్యావెంట్ గివెన్ అప్ ఆన్ us yet. సో, నాకు తెలిసి ఇది థర్డ్ పార్టీ సిచ్యువేషన్ డెఫినెట్‌గా ఉందండి. బట్ ఈ పర్సన్ ఏంటంటే ఐ హ్యావెంట్ గివెన్ అప్ ఆన్ us yet. మన ఇద్దరిని ఇంకా గివ్ అప్ చేయలేదు. ఒకవేళ మీ లైఫ్‌లో ఇంకెవరైనా ఉన్నారా? తన లైఫ్‌లో ఎవరైనా ఉన్నారా? థర్డ్ పర్సన్ సినారియో, థర్డ్ పర్సన్ సిచ్యువేషను. కానీ ఈ పర్సన్ మీకేం చెప్పాలనుకుంటున్నారంటే, ఇంకా నేను గివ్ అప్ చేయలేదు, నేను ఇంకా వదిలేయలేదు, ఇంకా మనం కలిసి ఉంటాము, ఫ్యూచర్‌లో ఉంటాము అనే ఆశ, అనే హోప్ నాకు ఇంకా ఉంది. లేదా అంటే ఒకవేళ మీ ఇద్దరి మధ్య థర్డ్ పార్టీ సిచ్యువేషన్ లేకపోతే గనక ఇంకెవరైనా వస్తారేమో, నా లైఫ్‌లో ఇంకెవరైనా ఉన్నారేమో అనని నువ్వైతే డౌట్ పడకు. నేనేమి మన రిలేషన్‌ని వదిలేయలేదు అని చెప్తున్నారు. అందరికీ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉందని నేను చెప్పలేను కానీ, బట్ ఇక్కడ ఐ హ్యావెంట్ గివెన్ అప్ ఆన్ us yet. సో, నేను ఇంకా గివ్ అప్ చేయలేదు. ఇంకా ఈ రిలేషన్ బెటర్ అవుతుందని, ఇంకా ఈ రిలేషన్ బెటర్ చెయ్యొచ్చు అన్న ఆశతోనే ఉన్నాను.
ఏదో ఒక రకంగా నిన్ను నచ్చచెప్పుకోనో, బ్రతిమలాడుకోనో ఏదో ఒకటి చేసుకొని ఈ రిలేషన్‌షిప్ బెటర్ చేసుకుందామననే ఉంది నా మనసులో అని చెప్తున్నారు. సో, చూడండి ఇక్కడ బాటమ్ ఆఫ్ ద డెక్ ఎనర్జీ కూడా 6 ఆఫ్ పెంటికల్స్. బ్యాలెన్స్ కావాలి మీ ఇద్దరి మధ్య రిలేషన్‌లో. ఈ పర్సన్ తను మీకు టైం ఇవ్వాలనుకుంటున్నారు, ఎమోషన్స్ ఇవ్వాలనుకుంటున్నారు, ప్రేమ ఇవ్వాలనుకుంటున్నారు. సో, మీది ఈ పర్సన్‌ది లైక్ పాస్ట్ లైఫ్ కనెక్షన్ అయ్యుండొచ్చు, సోల్‌మేట్ కనెక్షన్ అయ్యుండొచ్చు, లేదా మీరు నియర్ బై ఉన్నవాళ్ళైనా అయ్యుండొచ్చు. ఒకే దగ్గర ఉన్నవాళ్ళు కానీ, రిలేటివ్స్ కానీ, లేకపోతే ఒకే ఫ్యామిలీ మెంబర్స్ కానీ, కాలేజ్ ఫ్రెండ్స్ కానీ, సో ఏదైనా అయ్యుండొచ్చు. సో, సమ్‌హౌ ఈ పర్సన్ ఇంకా హోప్‌ఫుల్లీ అయితే ఉన్నారు. ఏదో ఒక రోజు ఒకవేళ ఆహ్, మీరేమైనా తప్పు తెలుసుకొని మీరేమైనా థర్డ్ పార్టీని చూజ్ చేసుకుంటే గనక ఏదో ఒక రోజు తప్పు తెలుసుకొని తన లైఫ్‌లోకి థర్డ్ పార్టీని వదిలేసి తన కోసం వస్తారనే ఆశతో కూడా ఈ పర్సన్ ఉన్నారు. తనని, తన ప్రేమని అర్థం చేసుకొని ఏదో ఒక రోజు మీరు తనకి దగ్గరవుతారు అనే ఆశతో ఉన్నారు. ఇది ఎవరి మెసేజో, ఎవరి కోసమో ఐ డోంట్ నో. ఇక్కడ స్టిల్ మళ్ళీ థర్డ్ పార్టీ సిట్యుయేషన్ కనిపిస్తుంది. ఈ రీడింగ్ మీ ముందుకు వచ్చింది అంటే దీంట్లో ఉన్న ఎంతో కొంత మెసేజ్ అయితే మీకు తప్పకుండా రెజొనేట్ అవుతుంది. కంప్లీట్‌గా అయితే మీది మీ రీడింగ్ అనుకోకండి. డీటెయిల్డ్‌గా మీరు పర్సనల్ రీడింగ్ కావాలి అంటే కనుక వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. అనుమానాలు, మిస్‌అండర్‌స్టాండింగ్స్‌తో లైఫ్ అయితే డిస్టర్బ్ చేసుకోకండి. సో, సమ్‌హౌ మీ ఇద్దరు ఒకటవ్వాలి అనుకున్న ప్రతిసారి ఏదో ఒక సిట్యుయేషన్, సో, సమ్‌హౌ థర్డ్ పార్టీ కానీ, లేకపోతే థర్డ్ పర్సన్ ఇంటర్ఫియరెన్స్, అదర్ ఇన్‌ఫ్లూయెన్స్ కానీ, ఫ్రెండ్స్ ఇన్‌ఫ్లూయెన్స్ కానీ, ఫ్యామిలీ ఇన్‌ఫ్లూయెన్స్ కానీ, లేకపోతే రొమాంటిక్ థర్డ్ పార్టీ ఇన్‌ఫ్లూయెన్స్ కానీ, ఏదో ఒకటి, ఏదో ఒక శక్తి మీ ఇద్దరు కలవాలి అని దగ్గర అవుతున్న టైంలో మీ ఇద్దరిని విడదీస్తుంది అనేది ఇక్కడ మీ పర్సన్ మనసులో ఉంది. సో, చూడండి దానివల్ల ప్రతిసారి ఈ పర్సన్ మీతో ఆన్ అండ్ ఆఫ్ చేస్తూ ఉన్నారు. దానివల్ల ఈ పర్సన్ బౌండరీస్‌లో ఉంటున్నారు. దానివల్ల ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్, మీరు ఆన్ అండ్ ఆఫ్, లేకపోతే ఈ పర్సన్ ఆన్ అండ్ ఆఫ్ చేస్తున్నారు. ఆహ్, ఏదో ఒకటి మీ ఇద్దరి మధ్య డిస్టర్బెన్స్, గ్యాప్ క్రియేట్ చేసే సిట్యుయేషన్స్ కానీ, అట్లాంటి సినారియోస్ కానీ జరుగుతున్నాయి. మెజిషియన్. సో, వీళ్ళ స్ట్రాటజీస్ ఏది మీ ముందు వర్క్ అవ్వట్లేదు. ఎంత ఈ పర్సన్ మీతో కనెక్ట్ అవ్వాలి, ఏదో ఒకటి ట్రై చేసి ఎలాగోలా మీతో మాట్లాడటానికి టైం చూసుకొని ఎఫర్ట్స్ పెట్టిన ప్రతిసారి ఏంటంటే ఆన్ అండ్ ఆఫ్ జరుగుతోంది. సో, మీ ఇద్దరి మధ్య ఒకటి కానీయకుండా సో, సమ్ థర్డ్ పార్టీ సిట్యుయేషన్స్ అయితే వస్తున్నాయి అని మీ పర్సన్ మనసులో ఉంది. అది రొమాంటిక్ థర్డ్ పార్టీ అవ్వచ్చు, ఫ్రెండ్స్ అవ్వచ్చు, ఫ్యామిలీ అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. మీ మైండ్ ఇంకెవరైనా డిస్టర్బ్ చేయడం కానీ, లేకపోతే వాళ్ళ మైండ్ ఇంకెవరైనా డిస్టర్బ్ చేయడం కానీ, మీ ఇద్దరు కనెక్ట్ అవ్వకుండా వేరు చేసేవాళ్ళు ఎవరో ఉన్నారు. అది మీ పర్సన్ చెప్తున్నారు. మేబీ అది కెరియర్ కావచ్చు, మీ కెరియర్ కావచ్చు, వాళ్ళ కెరియర్ కావచ్చు, లేకపోతే మీ ఫ్యామిలీ కావచ్చు, వాళ్ళ ఫ్యామిలీ కావచ్చు, పరిస్థితులు, సర్కమ్స్టాన్సెస్ అలా ఉండొచ్చు. కాల్‌లో మెసేజ్ చేయడానికి ఫోన్‌లో రీఛార్జ్ లేకపోయి ఉండొచ్చు. సో, సర్కమ్స్టాన్సెస్ అంతే. పరిస్థితులు అనుకూలంగా ఉండట్లేదు. సో, రీయూనియన్ వి విల్ ఆల్వేస్ కమ్ బ్యాక్ టు ఈచ్ అదర్. సో, మనం ఎంత దూరం అయినా మనం ఎప్పటికీ కలిసే ఉంటాం అని పర్సన్ మనసులో అయితే ఉంది. సో, ఆ ధైర్యంతో, ఆ హోప్‌తో, ఆ వల్నరబిలిటీతో ఈ పర్సన్ ఉంటున్నారు అంతే. ఎంత దూరమైనా, ఎంత ఒకరికొకరు దూరంగా ఉన్నా తప్పకుండా మనం కలుస్తాం ఏదో ఒక రోజు అనే హోప్‌తో ఈ పర్సన్ ఉంటున్నారు. సో, వీల్ ఆఫ్ ఫార్చ్యూన్. యూనివర్స్ మిమ్మల్ని కలపడానికి, మీ ఇద్దరిని కలవడానికి మళ్ళీ మళ్ళీ ఛాన్స్ ఇస్తూనే ఉంటుంది అని మీ పర్సన్ నమ్ముతున్నారు. సో, తను చేసిన తప్పులకి ఈ పర్సన్ ప్రెజెంట్ కర్మ టైం అనేది కూడా ఫేస్ చేస్తున్నారు.
ఆ హోప్ అయితే ఉంది ఈ పర్సన్‌కి. మీరు ఒక ఏంజెల్, ఒక ఒక బ్లెస్సింగ్ లాగా తన లైఫ్‌లోకొచ్చారని ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. తన లైఫ్‌లో తన పెయిన్‌ని కానీ, తన సిట్యుయేషన్స్‌ని కానీ అర్థం చేసుకోవడానికి ఆహ్, మీరొక ఏంజెల్ లాగా తన లైఫ్‌లోకొచ్చారని ఇక్కడ మీ పర్సన్ ఫీల్ అవుతున్నారు. సో, ఆ ఏంజెల్‌ని ఎట్టి పరిస్థితుల్లోనూ మిస్ అవ్వకూడదు, చేజార్చుకోకూడదు అనేది ఇక్కడ మీ పర్సన్ ఆలోచిస్తున్నారు. సో, ఇన్‌సెపరేటబుల్. అవర్ లవ్ ఈజ్ ఆల్వేస్ దేర్ డిస్పైట్ ద డిస్టెన్స్. సో, మన ప్రేమ ఎప్పటికీ ఉంటుంది. మనిద్దరం దూరం దూరంగా ఉండొచ్చు, మాట్లాడుకోకపోయి ఉండొచ్చు, మనిద్దరం కలుసుకోకపోయి ఉండొచ్చు, కొన్ని నెలలు, కొన్ని సంవత్సరాలు మనం మాట్లాడుకోకపోయి ఉండొచ్చు. కానీ మన ప్రేమ ఎప్పటికీ తగ్గదు. ఎక్కడ ఉన్నా నేను నిన్ను ప్రేమిస్తూనే ఉంటాను, నువ్వు నన్ను ప్రేమిస్తూనే ఉంటావు. నాకు నీ మీద రోజు రోజుకి ప్రేమ పెరుగుతుందే కానీ తగ్గదు అని ఈ పర్సన్ చెప్తున్నారు. దూరం మనుషుల బాడీస్‌కి కానీ, మనసులకి కాదు అని ఈ పర్సన్ చెప్తున్నారు. సో, 9 ఆఫ్ కప్స్ చూడండి. మీరు తన విష్ ఫుల్‌ఫిల్‌మెంట్. తను ఎలాంటి పర్సన్, మీరు తన లైఫ్‌లోకి రావడం అది తను చాలా లక్కీగా ఫీల్ అవుతున్నారు. అండ్ మీరు ఒక బాయ్ కానీ, ఒక గర్ల్ కానీ ఎలాంటి వాళ్ళు తన లైఫ్‌లో ఉండాలి. ఒక డ్రీమ్ ఉంటుంది. సో, ఇలాంటి అబ్బాయి కావాలి, లేకపోతే ఇలాంటి అమ్మాయి కావాలి, ఇలాంటి అమ్మాయిని నేను ఇష్టపడాలి, నా లైఫ్‌లో ఇలాంటి అమ్మాయి కావాలి అని అనుకుంటారు. సో, అలాంటి క్వాలిటీస్ మీలో ఉన్నాయి. తన విష్ కమ్ ట్రూ అంటారు కదా! డ్రీమ్ కమ్ ట్రూ కానీ, విష్ కమ్ ట్రూ కానీ, సో, అలా తన లైఫ్‌లోకి మీరు వచ్చారు అనేది ఈ పర్సన్ ఫీలింగ్. ఇదేదో 'సౌందర్య లహరి స్వప్న సుందరి' అనే సాంగ్ ఉంటుంది గదా! ఆ సాంగ్ గుర్తొస్తుంది. 'నైట్ ఆఫ్ పెంటికల్స్'. స్లోగా ఈ పర్సన్ మళ్ళీ మీకు కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారు. కమిట్మెంట్. ఐ వాంట్ టు బీ ఏ పార్ట్ ఆఫ్ మై ఫ్యూచర్. సో, స్టార్ కార్డ్ చూడండి. సో, మిమ్మల్ని ఒక ఏంజెల్ లాగా కానీ, మిమ్మల్ని ఒక స్టార్ గానీ, మిమ్మల్ని ఒక సెలబ్రిటీ లాగా కానీ ఇక్కడ మీ పర్సన్ చూస్తున్నారు. సో, మీలాంటి పర్సన్ తన లైఫ్‌లోకి రావడం అది తను లక్కీగా భావిస్తున్నారు. సో, మీ ఇద్దరి మధ్య ఉన్న డిస్టెన్స్‌ని తగ్గించాలని ఇక్కడ మీ పర్సన్ యూనివర్స్‌కి ప్రే చేస్తున్నారు. అండ్ స్పిరిచువాలిటీలో కూడా ఈ పర్సన్ ఎక్కువ ఉంటున్నారు. లైక్ దేవుడికి పూజలు కానీ, ప్రేయర్స్ కానీ చేయడం కానీ, అఫర్మేషన్స్ చేయడం కానీ. సో, మీ ఇద్దరి మధ్య ఎలాంటి దిష్టి తగలకూడదు, ఎవరు రాకూడదు, మీ ఇద్దరి మధ్య ఎలాంటి మిస్‌అండర్‌స్టాండింగ్స్ రాకూడదు, ఎవరు మీ ఇద్దరిని దూరం చేయకూడదు అని ఇక్కడ మీ పర్సన్ అయితే ప్రే చేస్తున్నారు. అండ్ మీ ఇద్దరి మధ్య లాంగ్ డిస్టెన్స్ రిలేషన్‌షిప్ ఉందని కూడా కనిపిస్తుంది. అండ్ ఈ రిలేషన్‌షిప్‌లో ఈ పర్సన్ బ్యాలెన్స్ అయితే కోరుకుంటున్నారు. హార్మోనీ కోరుకుంటున్నారు. అండ్ మీ ఇద్దరు ఎప్పటికీ ఇలాగే కలిసి ఉండాలని ఈ పర్సన్ కోరుకుంటున్నారు. అండ్ ఇంకొకటి వచ్చేసి మీ ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ కానీ, క్యాస్ట్ డిఫరెన్స్ కానీ, కమ్యూనిటీ డిఫరెన్స్ కానీ, సో, ఇవేవో ఉన్నాయి. అదే రిప్రజెంట్ చేస్తుంది. బట్ ఈ పర్సన్ అయితే మీ లైఫ్‌లో, మీ ఫ్యూచర్‌లో ఉండాలి అని అనుకుంటున్నారు. సో, పేజ్ ఆఫ్ కప్స్. సో, ఈ పర్సన్ మీతో ఫ్లర్ట్ చేయాలి. అట్‌లీస్ట్ ఫ్రెండ్స్ లాగైనా సరే మీతో మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. ఒకవేళ మీ ఇద్దరి మధ్య రిలేషన్‌షిప్ ఎండ్ అయ్యి ఉంటే కనుక ఫ్రెండ్స్ లాగైనా ఉండాలి. మళ్ళీ రీస్టార్ట్ చేయాలి. మిమ్మల్ని మళ్ళీ ఏదో ఒకటి చేసేసి, ఏదో ఒకటి చెప్పేసి, మళ్ళీ తన దారిలోకి తెచ్చుకోవాలి. ఇమ్మెచ్యూరిటీ చూపించాలి. పిచ్చి ప్రేమ చూపించాలి అని ఈ పర్సన్ ఆశపడుతున్నారు. సో, 6 ఆఫ్ వాండ్స్. ఎందుకంటే ఈ పర్సన్ మీ మనసు గెలుచుకోవాలనుకుంటున్నారు. అందుకే ఈ పర్సన్ మిమ్మల్ని ఫ్లర్ట్ చేయాలి, ఇంప్రెస్ చేయాలి. సో, సమ్ డైలాగ్స్ చెప్పాలి. సో, దానివల్ల మీరు తనకి అట్రాక్ట్ అవ్వాలి. తన మాటలతో మిమ్మల్ని మాయ చేయాలి.
మిమ్మల్ని మళ్ళీ తన వైపుకు తిప్పుకోవాలి అని అనుకుంటున్నారు ఈ పర్సన్. సో, ఇక్కడ మేజర్‌గా కనిపించిన రాశులొచ్చేసి ఆహ్, మిథున రాశి, తులారాశి, కుంభరాశి వాళ్ళు కనిపిస్తున్నారు. అండ్ కర్కాటక రాశి, వృశ్చిక రాశి, మీన రాశి వాళ్ళున్నారు. అండ్ మేష, సింహ, ధనుస్సు రాశి వాళ్ళైతే ఈ రీడింగ్‌లో నాకు ఎక్కువ కనిపించారు. సో, ఓవరాల్‌గా వచ్చేసి ఇది అన్ని రాశుల వాళ్ళకి చెందిన రీడింగ్. సో, ఇదేనండి ఇవాళ రీడింగ్. ఎంతమందికి రెసొనేట్ అయింది నాకు కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. అండ్ మీకు మీ సిట్యుయేషన్స్‌కి తగ్గట్టు, మీ ప్రాబ్లమ్‌కి తగ్గట్టు పర్సనల్‌గా రీడింగ్ కావాలి, గైడెన్స్ కావాలి అంటే కనుక వాట్సాప్‌కి అయితే మెసేజ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.